శుభగ్రహాలు ఇచ్చే దుష్ఫలితాలు, పాపగ్రహాలు ఇచ్చే రాజయోగాలు. గ్రహాల శుభత్వం లేక పాపత్వం ఎలా నిర్ణయించాలి? ఒక వ్యక్తి మనస్తత్వంలో ఉండేటువంటి దుర్గుణాలు, ఈర్ష్య, అసూయలు, నైతిక ప్రవర్తన గ్రహాలు ఎలా తెలియచేస్తాయి? ఈ విధంగా ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలు మనస్సుని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, అతని మనస్తత్వాన్ని షేప్ చేయడంలో గ్రహాల పాత్ర ఏమిటి, ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు ఆ మనస్తత్వాన్ని, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలు మనస్తత్వాన్ని ఏ విధంగా తెలియజేస్తాయి, మన మనస్తత్వాన్ని ప్రభావితం చేసేటువంటి పాత్ర గ్రహాలు ఎలా పోషిస్తాయి, శుభగ్రహాలు ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తాయి, పాపగ్రహాలు ఎలాంటి శుభ ఫలితాలు, రాజయోగాలు ఇస్తాయి, ఇలాంటి విషయాలను తెలియజేస్తాను. సాధారణంగా జ్యోతిష్యంలో శుభగ్రహాలు అంటే నైసర్గిక శుభగ్రహాలు, గురువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, ఇవి నైసర్గికంగా అంటే స్వభావరీత్యా శుభగ్రహాలు కాబట్టి వాటి దశ బాగుంటుందని, అవి మంచి ఫలితాలే ఇస్తాయి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. కానీ ఈ గ్రహాలు కూడా చాలా అశుభ ఫలితాలని, మనస్తత్వంలో చాలా నెగిటివ్ యాటిట్యూడ్ని, ఇలాంటివన్నీ కూడా ఇవ్వగలిగే సమర్థత ఉన్నటువంటి గ్రహాలు. అలాగే పాపగ్రహాలుగా చెప్పబడుతున్నటువంటి కుజుడు, శని, రాహువు, కేతువు కూడా చాలా సత్ఫలితాలని ఇవ్వచ్చు ఆ కాంబినేషన్స్ ఆధారంగా. అందుకే ఒక జాతకాన్ని స్టడీ చేసేటప్పుడు ఫస్ట్ చూడవలసింది ఆ జాతకుడి యొక్క మనస్తత్వం ఏంటి, అతని ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, నైతిక ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇలాంటివి మనం తెలుసుకోగలిగితే ఆ వ్యక్తిని ఎలా మనం డీల్ చేయొచ్చు అనేది కూడా మనకు కొంతవరకు అవగాహన అనేది వస్తుంది. ఒక వ్యక్తి మనస్తత్వాన్ని నిర్ధారణ చేయడంలో మనం ప్రధానంగా చూడవలసినటువంటివి ఏంటి అని చూసినప్పుడు లగ్నము, లగ్నంలో ఉన్న గ్రహాలు, లగ్నాధిపతి స్థితి, చంద్రుడితో ఉన్న గ్రహాలు, చంద్రుడి స్థితి, అలాగే కోణస్థానాలు అంటే 5వ స్థానము, 9వ స్థానము, ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక వ్యక్తి ఉదాత్తమైనటువంటి ఒక మనస్తత్వము, గంభీరమైనటువంటి మనస్తత్వము, మంచి నేచర్, గుడ్ నేచర్ అంటాము, ఇవన్నీ కలిగి ఉండాలంటే గ్రహాలు ఈ స్థానాల్ని, ఈ గ్రహాలని ప్రభావితం చేయాలి. అంటే చంద్రుడు, లగ్నము, కోణస్థానాలు శుభగ్రహాలతో, శుభత్వం కలిగిన గ్రహాలతో ప్రభావితం అయి ఉన్నప్పుడు మాత్రమే వారి యొక్క మనస్తత్వంలో చాలా పాజిటివ్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఏ వ్యక్తికైనా ఫస్ట్ మనం చూడవలసిన లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు. శుభగ్రహాలుగా చెప్పబడుతున్నటువంటి గురువు, బుధుడు, ఇటువంటి గ్రహాలు కూడా లగ్నంలో ఉండి దుష్ఫలితాలను ఇవ్వగలవు, ముఖ్యంగా మనస్తత్వం రీత్యా. అలాగే శని వంటి గ్రహాలు కూడా లగ్నంలో ఉండి చాలా మంచి ఫలితాలని ఇవ్వగలవు. ఇక లగ్నంలో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయని చూడడం మాత్రమే కాకుండా వాటికి శుభత్వం ఉందా, పాపత్వం ఉందా అని కూడా చూడాలి. ఉదాహరణకి కోణాధిపతి లగ్నంలో ఉండడం మంచిది, లగ్నాధిపతి కోణంలో ఉండడం మంచిది. ఈ విధమైనటువంటి కాంబినేషన్ కొంత మంచి నేచర్ని సూచిస్తాయి. అలాగే చంద్రుడి విషయానికి వచ్చినప్పుడు చంద్రుడు మనఃకారకుడు కాబట్టి చంద్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది చాలా చాలా ముఖ్యము. లేదా చంద్రుడికి ఆపోజిట్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రెండు కూడా చంద్రుడి మీద డైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తాయి. చంద్రుడు ఉదాహరణకి రాహుతో ఉన్నాడు, పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే చాలా గ్రీడీ పర్సన్స్ అయి ఉంటారు, అంటే ఏదన్నా సాధించాలి అనేటువంటి తపన చాలా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉంటారు. ఇది ఒక పాజిటివ్ యాంగిల్. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే తమ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక మ్యానిపులేటివ్ నేచర్ కలిగి ఉండడము, ఈర్ష్య, అసూయలు, ఫాల్ట్ ఫైండింగ్ అంటాం, ఎప్పుడు ఇతరుల తప్పుని ఎత్తు చూపుతూ ఉండడం, ఇటువంటి నేచర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇదే చంద్రకేతువుల కలయిక, చంద్రుడు కేతువుతో ప్రభావితం అయినప్పుడు ఎక్సెంట్రిక్ నేచర్, అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, కానీ పాజిటివ్ సైడ్ చూసినప్పుడు చాలా ముక్కుసూడి మనుషులు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేటువంటి మనుషులు, ప్లెయిన్ మనస్తత్వం ఉండేటువంటి మనుషులు అయి ఉంటారు. కానీ కొంత తీవ్రమైనటువంటి కోపము, తెక్క మనిషి అంటాం కదా, అటువంటి ఒక నేచర్, ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో తెలియకపోవడం, ఇటువంటి కన్ఫ్యూజ్ స్టేట్లో కూడా ఉంటారు చంద్రకేతువులు కలయిక ఉన్నటువంటి వ్యక్తులు. ఎప్పుడూ కూడా చంద్రుడు ఒక గ్రహంతో కలిసినప్పుడు పాజిటివ్ షేడ్, నెగిటివ్ షేడ్ రెండూ కూడా మనం చూడాలి. ఇవన్నీ కొంత ప్రాబ్లమెటిక్
కంజంక్షన్స్ అనే చెప్పాలంటే కలయికలనే మనం చెప్పాలి. చంద్ర బుధుల కలయిక చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, భయస్థులుగా ఉంటారు, బిడియస్తులుగా ఉంటారు. ఎంత ఉన్నతమైన విద్యాభ్యాసం చేసినా కానీ నలుగురిలో మాట్లాడాలంటే భయము, సిగ్గు, బిడియము, ఇటువంటి క్వాలిటీస్ వల్ల ఎక్కువగా సోషలైజ్ అవ్వలేకపోతూ ఉంటారు. అలాగే చంద్ర గురువుల కలయిక మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. అయితే గురువు కనుక పాపత్వం కలిగి ఉన్నట్టయితే కొన్ని లగ్నానికి గురువు ఆధిపత్య పాపి. అటువంటి సందర్భాల్లో చంద్రగురువుల కలయిక కనుక ఉన్నట్టయితే దశనహంకారము అంటామంటే వారికి ఉన్నటువంటి విద్యార్హతల వలన కావచ్చు, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ రీత్యా కొంత అహంకార ధోరణి అది బయటపడదు, కానీ వారి లోపల అది చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండడము, వారి మాటల రూపంలో కావచ్చు చేతల రూపంలో చూపిస్తూ ఉండడము, ఇటువంటి నేచర్ అనేది ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, వారి యొక్క స్పౌస్ వారికంటే కూడా. శుక్రుడు కనుక చంద్రుడితో ఉన్నట్టయితే చాలా మంచి మనస్తత్వము, చలించిపోయేటువంటి స్వభావము, మృదు స్వభావము ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్లో వారికి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఫ్రెండ్షిప్లో కావచ్చు, లవ్లో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, ఎప్పుడు కొంత ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఇస్తాడు ఇదే శుక్రుడు. కాబట్టి ఏ గ్రహంతో చంద్రుడు కలిసి ఉన్నాడు, ఏ గ్రహము చంద్రుణ్ణి లేదా లగ్నాన్ని ప్రభావితం చేస్తోంది అనేదాన్ని బట్టి మనం ఆ లక్షణాన్ని కొంత సునిశ్చితంగా స్టడీ చేయాలి. గురువు పాడైతే ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే ఇందాకే చెప్పినట్టుగా కొంత సంప్రదాయాన్ని పాటించని వ్యక్తులే ఉంటారు. సంప్రదాయాల మీద వారు ఏ ధర్మంలో పుట్టారో ఆ ధర్మం పట్ల, సంప్రదాయాల పట్ల పెద్దగా వారికి నిష్ట ఉండకపోవడము, ఆచార వ్యవహారాలు పెద్దగా పూనిక లేకపోవడం వాటి మీద, ఇటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. ఒక ఆస్తికుడిగా కాకుండా నాస్తికుడిగా ఉండేటువంటి ఒక స్వభావం. పైకి మాత్రము మంచి మాటలు చెప్తూ ధర్మాన్ని విశ్వసిస్తున్న వ్యక్తిగా మాట్లాడినప్పటికీ కూడా లోపల వాటి పట్ల ఏమాత్రం గౌరవం లేని వ్యక్తులుగా ఉంటారు. ధర్మం పట్ల కావచ్చు, ఆచారాల పట్ల కావచ్చు, సంప్రదాయాల పట్ల కావచ్చు. ఇది గురువు చేసేటువంటి తీవ్రమైనటువంటి నష్టం. అలాగే శని విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ ఉండడము, లో కాన్ఫిడెన్సు, నెగిటివ్ థింకింగు, డిప్రెషను, చొరవలేకపోవడము, ఇలాంటివన్నీ ఇస్తాడు. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే డౌన్ టు ఎర్త్గా ఉండడము, ఎంత సంపద ఉన్నా, ఎన్ని విద్యా అర్హతలు ఉన్నా ఎప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్గా ఉంటూ అందరినీ ఆదరిస్తూ ఉండడము, మానవతావాదిగా ఉండడము, ఇలాంటి మంచి గుణాలను ఇస్తాడు శని. రాహువు ఇందాక చెప్పినట్టుగా కొంత డాంబికమైనటువంటి ప్రవర్తన, అత్యాశ, దురాశ ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్. కేతువు ఎక్సెంట్రిక్ థింకింగ్, తీవ్ర స్వభావము, ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహంగా చూడాల్సి ఉంటుంది. రవి విషయానికి వస్తే రవి ఈగోకి ప్రతీక. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే మంచి విద్యాభ్యాసము, పవర్ అండ్ అథారిటీ ఉన్నటువంటి పొజిషన్లో ఉండడము, గవర్నమెంట్ జాబ్స్లో రాణించడము, హయ్యర్ రోల్స్లో బాగా రాణించడము, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు. ఇదే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే వారి యొక్క ఫాల్స్ ఈగో వలన, మితిమీరినటువంటి అహంకార ధోరణి వలన సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద సమస్యలను మనం కొని తెచ్చుకుంటూ ఉంటారు. అధికారుల నుంచి పనిష్మెంట్ని పొందడము, స్కామ్స్లో ఇరుక్కోవడము, ఇలాంటి వాటిలో కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇటువంటి ఒక దూకుడు నేచరు, తను అనుకున్నది సాధించడానికి ఏం చేయాలన్నా సరే చేసేయడము, వేరేవి పర్యవసానాన్ని లెక్క చేయకపోవడము, ఇలాంటి మనస్తత్వం ఇస్తాడు రవి. కుజుడు విషయానికి వచ్చినట్టయితే తీవ్ర స్వభావము, ఇంపల్సివ్ నేచర్, అనుకున్న వెంటనే పని అయిపోవాలి. ఇటువంటి నేచర్ వలన పర్సనల్ లైఫ్లో అలాగే కెరియర్లో కూడా తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కుజుడి చేత ప్రభావితమైనటువంటి వ్యక్తులు. కుజుడు లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్న, చంద్రుడితో ఉన్న, చంద్రుడికి ఆపోజిట్లో ఉన్న కొంతవరకు ఈ నేచర్ అనేది వరకు ఉంటుంది. ముక్కుసూటి ధోరణి ఉంటుంది, రుజుత్వం ఉంటుంది, అంటే సిన్సియారిటీ ఉంటుంది. కానీ ఇంపల్సివ్ నేచర్ అంటే అనుకున్న వెంటనే పనులు అయిపోవాలి. తను ఎవరన్నా కాదు అంటే, తనని ఎదిరించిన, తన మాటను కాదన్నా వెంటనే ఓవర్ రియాక్ట్ అవ్వడము, ఇలాంటి మనస్తత్వాన్ని ఇస్తాడు కుజుడు. బుధుడు విషయానికి వచ్చినట్టయితే తెలివితేటలను ఇచ్చేటువంటి గ్రహం బుధుడు. విచక్షణ జ్ఞానము అంటే డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అంటాం, మంచి చెడు, లాజికల్ థింకింగ్, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని బుద్ధిబలం ఉపయోగించి ఎలాగ సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి ఆ లాజికల్ థింకింగ్ ఇచ్చేటువంటి గ్రహం బుధుడు. ఈ బుధుడు కనుక పాడైతే, అంటే నీచలో ఉన్న, రెట్రోగ్రేడ్ అయిన, వక్రించిన, అస్తంగత్వం చెందిన,
పాపత్వాన్ని కలిగి కనుక ఉన్నట్టయితే లాజికల్ థింకింగ్ అనేది ఉండదు. ఎప్పుడూ కూడా సమస్య వస్తే చెలించిపోవడము, ఎవరన్నా వచ్చి సహాయం చేయాలని ఎదురు చూడటము, ఎప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేక తను తీసుకున్నటువంటి నిర్ణయం బ్యాక్ ఫైర్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవడము, ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా ప్రతి గ్రహము కూడా శుభగ్రహం కావచ్చు, పాపగ్రహం కావచ్చు, తమదైన శైలిలో మంచి లేదా చెడు ఫలితాలని ఇవ్వగలవు. కాబట్టి శుభగ్రహాలు అంటే కేవలం మంచి ఫలితాలే ఇస్తాయి, పాపగ్రహాలు అంటే చెడు ఫలితాలే ఇస్తాయి అని నిర్ధారణకు రావడం అనేది చాలా పొరపాటు. ఉదాహరణకి అత్యంత శుభగ్రహంగా కొనియాడబడేటువంటి గురువు కూడా కొన్ని సందర్భాల్లో చాలా పాప ఫలితాలని ఇస్తాడు. మారకాన్ని కూడా ఇస్తాడు, తీవ్రమైన మారకం ఇస్తాడు. సడన్ డెత్, చాలా త్వరగా, అంటే ఒక హెల్త్ ఇష్యూ రావడము, అది సివియర్ ఇష్యూగా రావడము, వెంటనే చనిపోవడము, ఇలాంటి సమస్యలను కూడా ఇవ్వగలడు గురువు. అమ్మాయిలకి భర్తృకారకుడు గురువు కాబట్టి భర్త నుంచి కొంత డామినేషన్ ఎదుర్కోవడము, సైకలాజికల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఇటువంటి సమస్యను కూడా ఇచ్చేటువంటి గ్రహం గురువు. ఉదాహరణకి గురువు బుధుడితో రిలేషన్ క్లోజ్గా కలిగి ఉన్నట్టయితే, అంటే గురువు బుధుడు నక్షత్రంలో ఉండడం, బుధుడితో కలిసి ఉండడం, బుధుడి చేత చూడబడుతూ ఉండడం, అటువంటి సంబంధం ఉన్నప్పుడు అందులో చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే, ఉదాహరణకి గురుచంద్రుడు కలిసి ఉండి బుధుడు వారిని చూస్తున్నాడు, లేదా చంద్ర బుధ గురువులు కలిసి ఉన్నారు, ఇటువంటి సందర్భంలో కొంతవరకు సంప్రదాయాల పట్ల వ్యతిరేకత, దశనహంకారము, అహంకార ధోరణి, బిడియము, సిగ్గు, ఇలాంటివన్నీ ఇస్తాడు ఇదే గురువు. ఒక రాయల్ నేచర్ని, బ్రాడ్ మైండెడ్ మెంటాలిటీ, ఇవన్నీ కూడా ఎవడు ఈ బుధుడు యొక్క రిలేషన్లో కనుక ఉన్నట్టయితే. ఈ కోణంలో కూడా మనం ఎప్పుడు ఆస్ట్రాలజీలో కాంబినేషన్స్ని కావచ్చు, గ్రహాలని కావచ్చు, హౌసెస్ని స్టడీ చేయడం అనేది చాలా మంచిది. అలాగే 5th లార్డ్ ఎంత ముఖ్యమైనటువంటి గ్రహమో, పుత్రకారక గ్రహం కూడా అంత ముఖ్యమైనటువంటి గ్రహం. పుత్రకారక గ్రహం కనుక పాడినట్టయితే వారి యొక్క మనస్తత్వంలో కొంతవరకు ఇందాక చెప్పినటువంటి లోపాలు ఉంటాయి. ఈర్ష్యాసూయాలు కావచ్చు, భయం కావచ్చు, మితిమీరిన భయం కావచ్చు, మితిమీరిన కోపము. ఏ గ్రహం పుత్రకారక గ్రహమై పాడైంది అనే దాన్ని బట్టి ఏ గ్రహం పుత్రకారక గ్రహమయ్యి దేవగ్రహాలతో కలిసి ఉంది, ఇలాంటి వాటిని బట్టి మనస్తత్వాన్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. 5th హౌస్, 9th హౌస్, 5th హౌస్ యొక్క ఆరూఢము, 9th హౌస్ యొక్క ఆరూఢము, లగ్నం యొక్క ఆరూఢము, ఇవన్నీ కూడా మనస్తత్వాల్ని నిర్ధారణ చేయడంలో మనకి చాలా చాలా క్లూస్ని ఇస్తాయి. ఈ విధమైనటువంటి కొంత మనస్తత్వాన్ని తెలుసుకుని ఎవరికి వారు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కనుక చేసినట్టయితే మరింత పాజిటివ్ రిజల్ట్స్ని, హెల్దీ లైఫ్ని, హెల్దీ యాటిట్యూడ్ని అనుభవించగలరు వారి యొక్క లైఫ్ టైంలో. ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి సమస్యలే కాకుండా వారు కూడా లోపల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఎంతో డిస్కంఫర్ట్ని ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా గ్రహాలు ఇచ్చేటువంటి ఈ నేచర్ని మానిటర్ చేసుకుని సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, సైకాలజిస్ట్ యొక్క కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, ఒక డివైన్ లైఫ్ స్టైల్ వాళ్ళ ద్వారా కావచ్చు, కొంతవరకు సాధన చేసినట్టయితే మన వ్యక్తిత్వాన్ని మనమే మెరుగుపరుచుకోగలము. అలాగే ఎదుటి వ్యక్తి కొంత నెగిటివ్ యాటిట్యూడ్తో ఉన్నాడు అని మనకు తెలిసినట్టయితే వారి హారోస్కోప్ ద్వారా మనం ఆ వ్యక్తితో ఎలా మసులుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి అనేటువంటి ఒక విధానాన్ని కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ రిలేషన్లో కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అనేది ఉండదు, ఫ్రిక్షన్ లేకుండా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, మంచి చెడు 2 ఫలితాలని, 2 మనస్తత్వాల్ని ఇవ్వగలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.